వెల్కమ్ టు అమిగోస్ 21st సెంచరీ ఐఏఎస్. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మన ఆస్పిరెంట్స్ అందరికీ నిర్వహించబోతూ ఉన్నారు. అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు. సో అది ఏ ఎగ్జామినేషన్ అయినా సరే, సో లైక్ మనకు గ్రూప్ 1 కావచ్చు, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, గ్రూప్ 2 కావచ్చు, లేదా గ్రూప్ 3 కావచ్చు, లేదా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కావచ్చు, ఇంకా మనకు ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనే ఎగ్జామినేషన్, ఇలా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వీటిల్లో మనకు ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనం అందించాలి అని చెప్పి అమిగోస్ 21st సెంచరీ ఐఏఎస్ ప్రత్యేకంగా మీకు సెషన్ అందిస్తూ ఉంది. సో ఈ రోజు నుంచి మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెసిఫిక్ టాపిక్ లక్ష్యంగా చేసుకొని ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ అనేది అందిస్తామన్నమాట. లైక్ ఈరోజు సెషన్లో మనం ముఖ్యంగా వార్తల్లో వ్యక్తులు, పర్సన్స్ ఇన్ న్యూస్ అనే టాపిక్ని ఫోకస్ చేసాం. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఆర్గనైజేషన్స్, అదేవిధంగా నేషనల్ అండ్ స్టేట్ ఈవెంట్స్, అదేవిధంగా స్టేట్ స్పెసిఫిక్, అటు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులకు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైనవి, సో ఎకానమీకి సంబంధించినవి, స్పోర్ట్స్కి సంబంధించినవి, ఇలా అత్యంత సమగ్రంగా ఎంసీక్యూస్ని ఈ సెషన్స్ ఈ రోజు నుంచి వరుసపెట్టి డిస్కస్ చేయబోతూ ఉన్నాము. సో ఈ నెల నెక్స్ట్ నెలలో జరగబోయే ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే ఇందులోంచి మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మరి ఇంకా లేట్ చేయకుండా మనం ఆ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద న్యూ సిబిఐ డైరెక్టర్. సో కొత్తగా మనకు సిబిఐ డైరెక్టర్గా ఎవరు నియామకమయ్యారు అని చెప్పి మనని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చాలా ముఖ్యమైనది, సిబిఐ డైరెక్టర్ కొత్తగా ఎవరు, రైట్? సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనోజ్ సోని, సుమన్ శర్మ, ప్రవీణ్ సూద్, ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అని చెప్పి ఉన్నారు. మరి దీనికి సరైన సమాధానము ప్రవీణ్ సూద్, రైట్? సో కొత్తగా సిబిఐకి డైరెక్టర్గా అపాయింట్ అయింది ఎవరు అని అంటే ప్రవీణ్ సూద్. అయితే ఇక్కడ ఆప్షన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు చాలా ముఖ్యమైనవి. సో అవన్నీ కూడా చూద్దాం. మనోజ్ సోని ప్రస్తుతం యూపీఎస్సికి చైర్మన్గా ఉన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 316 ప్రకారము భారత రాష్ట్రపతి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను అపాయింట్ చేస్తారు. సో కేవలం చైర్మన్ను మాత్రమే కాదు, సభ్యులను కూడా భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. మరి ఈ యూపీఎస్సి అనేది ఆర్టికల్ 315 నుంచి దీనికి సంబంధించిన రకరకాల అంశాలను ప్రస్తావించినారన్నమాట భారత రాజ్యాంగంలో. సో మనకు 1919 చట్టం వచ్చిన తర్వాత లీ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కమిషన్ సిఫారసు మేరకు ఏర్పాటు చేసిన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషనే భారత స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగంలో అంతర్భాగమైంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మనకు అవతరించింది అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కనబడుతున్న మనకు మనోజ్ సోని భారతదేశంలో అత్యంత చిన్న వయసులోనే ఆయన ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా అయినారు. ఆ స్థాయికి వారు వెళ్ళారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈయన గత ఏడాది మే నెలలో అంటే 2022 మే నెలలో తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పూర్తి స్థాయి చైర్మన్గా ఈ సంవత్సరం మే నెలలో అంటే 2023 మే నెలలో బాధ్యతలు స్వీకరించినారు. అయితే ఈయన జూన్లోనే పదవీ విరమణ పొందనున్నారు. సో కాబట్టి మరొక వ్యక్తి కూడా మనకు వచ్చే అవకాశం ఉన్నది. అండ్ నెక్స్ట్ సుమన్ శర్మ, వీరిని ఇటీవలే యూపీఎస్సిలో సభ్యత్వం ఉన్న వ్యక్తిగా భారత రాష్ట్రపతి నియమించినారనమాట. అంటే యూపీఎస్సి మనకు ఆ సభ్యులు ఉంటారు కదా, ఆ సభ్యుల్లో ఒకరుగా ప్రస్తుతం సుమన్ శర్మ నియామకమయ్యారు. సో ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా రాజ్యాంగబద్ధ సంస్థ అయిన యూపీఎస్సిలో ఉన్నారు. ప్రవీణ్ సూద్ ఇప్పుడే చూసినాం మనం, సిబిఐ డైరెక్టర్గా ఆయన నియామకమయ్యారు. అండ్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఈయన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్గా నియామకమయ్యారు. సివిసి అంటాం కదా, సివిసిగా నియామకమయ్యారు. సో ఇక్కడ కనబడుతున్న మనకు సిబిఐ, సివిసి ఈ రెండింటిని కూడా మనకు సంతానం కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేశారు. సంతానం కమిటీ సూచన మేరకు ఈ రెండు వ్యవస్థలను భారతదేశంలో ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా మనకు ఇక్కడ కనబడుతున్న ప్రతి అంశం కూడా ఎగ్జామినేషన్కి చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు, రైట్? నెక్స్ట్ మరొక క్వశ్చన్కి వెళ్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గాట్ గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేసే వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు.
మరి ఈ సంవత్సరం ఈ అవార్డును ఎవరికి ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నాడు. సో దీనికి సరైన సమాధానం జయంత్ విష్ణు నార్లీకర్ అనే వ్యక్తికి ఇచ్చినారు. సో ఈయన కూడా ఒక శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రానికి సంబంధించింది అనమాట. ఇది ఫిజిక్స్కు సంబంధించింది. వారు ఈ అవార్డును పొందినారు. సో మరి ఇక్కడ కనబడుతున్న మిగతా ఇద్దరు కూడా వార్తల్లో ఉన్న వ్యక్తులే. సో దామోదర్ మౌజో మనకు 57వ జ్ఞానపీఠ్ అవార్డును పొందినారన్నమాట. ఈయన గోవా రాష్ట్రానికి చెందిన రచయిత. 57వ జ్ఞానపీఠ అవార్డును వారు పొందారు. అండ్ నీలమణి, సో వీరు 56వ జ్ఞానపీఠ అవార్డును పొందినవారు. సో ఈ విధంగా ఇద్దరు కూడా మనకు న్యూస్లో ఉన్నారు. రైట్. సో ఇది మనకు సెకండ్ క్వశ్చన్కు సంబంధించింది. అండ్ థర్డ్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రెసిపియంట్ ఆఫ్ 2023 రెసిపియంట్ ఆఫ్ గెల్బ్రియత్ అవార్డ్ బై ద అగ్రికల్చర్ అండ్ అప్లైడ్ ఎకనామిక్స్ అసోసియేషన్. సో చాలా ముఖ్యమైనది మనకు. రైట్. సో గాబ్రియత్ అవార్డ్ అనేది అవార్డు పేరు ఏంటంటే గాల్బ్రియత్ అవార్డ్. సో ఇది అవార్డు పేరు. సో ఇది ఎవరిస్తారంటే అగ్రికల్చర్ అండ్ అప్లైడ్ ఎకనామిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తారు. మరి ఈ అవార్డును ఇందులో కనబడుతున్న వాళ్ళల్లో పొందింది ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. సో మరి దీనికి సరైన సమాధానము జయతి ఘోష్. దీనికి సరైన సమాధానం ఏంటంటే జయతి ఘోష్ అని చెప్పుకోవచ్చు. మరి ఎవరు ఈ జయతి ఘోష్ అనంటే ఆర్థిక శాస్త్రవేత్త. గత సంవత్సరం కూడా వీరు వార్తల్లో ఉన్నారు. ఈ సంవత్సరం ఏమో గాల్బ్రియత్ అవార్డును పొంది వారు వార్తల్లో నిలిచారు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు వార్తల్లో ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్ వారు ఎందుకు వార్తల్లో ఉన్నారంటే మనకు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఉన్నారు కదా, యాంటోనియో గుటెరస్ అని చెప్పి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ వీరు ఒక కమిటీని ఏర్పాటు చేశారనమాట. హై లెవెల్ కమిటీ ఆన్ మల్టీలేటరలిజం, హై లెవెల్ కమిటీ ఆన్ మల్టీలేటరలిజం అంటే బహుళత్వం పైన అనమాట. బహుళత్వం, ఈ ప్రపంచంలో ఎంతో బహుళత్వం ఉన్నది, భిన్నత్వం ఉన్నది. ఈ బహుళత్వం లేదా భిన్నత్వానికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ 12 మందితో ఏర్పాటు చేశారు. 2022లో ఏర్పాటు చేశారు. ఇందులో భారత్ తరఫున సభ్యత్వాన్ని పొందిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే మనకు జయతి ఘోష్ సభ్యత్వాన్ని పొందినారు. సో ఈ విధంగా గతేడాది వారు వార్తల్లో ఉన్నారు. జయతి ఘోష్ వార్తల్లో ఉన్నారు. రైట్. సో ఇది ఈ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మరి జయతి ఘోష్ ఈ సంవత్సరం మరొక అంశం రీత్యా కూడా వార్తల్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఏమో ఈ కమిటీలో సభ్యత్వాన్ని పొంది వార్తల్లో ఉన్నారు. ఈ సంవత్సరం ఈ అవార్డును పొంది వార్తల్లో ఉన్నారు. అండ్ మరొక అంశం రీత్యా కూడా ఈ సంవత్సరం వార్తల్లో ఉన్నారు. ఏంటంటే మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర గణాంక శాఖ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉన్నది కదా, వారు ఒక నివేదికను అందించినారు. సో ఆ నివేదికలో ఏమని పేర్కొన్నారంటే 2014 నుంచి 15 ఆ సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరం వరకు కన్నా పోలిస్తే తలసరి ఆదాయంలో బాగా పెరుగుదల కనిపించింది అని ఒక నివేదిక వచ్చిందనమాట. జాతీయ గణాంక కార్యాలయం రిలీజ్ చేసింది. సో డైరెక్ట్గా చెప్పాలంటే తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అప్పట్లో రూపాయలు 72,805 ఉంటే ప్రస్తుతం అది 98,118కు పెరిగింది అని చెప్పి ఇందులో పేర్కొన్నారు. సో ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను, 98,118కు పెరిగింది అని చెప్పి చెప్పారనమాట. 72,805 2014-15లో ఉంటే ఇప్పుడు 98,118 అయింది. సో ఇది ఇన్ రియల్ టర్మ్స్ అనమాట, వాస్తవ తలసరి ఆదాయం గణాంకాల్లో పేర్కొన్నారు. సో ఈ నివేదిక వెలువడగానే మరి జయతి ఘోష్ వారు దీనిపై తమ అభిప్రాయం చెప్పారు. ఏమనంటే సంపద పెరిగింది కానీ సరఫరా జరగలేదు, డిస్ట్రిబ్యూషన్ జరగలేదు అని చెప్పింది. అంటే కొందరికి మాత్రమే పెరిగిన సంపద అందుతూ ఉంది, అందరికీ కూడా ఈ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదని చెప్పి వ్యాఖ్యానించినారు. సో ఇలాంటి పాయింట్స్ ఏంటంటే మనకు గ్రూప్ 1 మెయిన్స్ కానీ సివిల్స్ మెయిన్స్ కానీ రాసినప్పుడు చాలా ఉపయోగపడతాయి. సంపద పెరగడం వేరు, సంపద డిస్ట్రిబ్యూషన్ వేరు. సో ఇది మీకు ఎకానమీలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే అంశంలో కూడా వస్తుంది. వృద్ధి అభివృద్ధికి తేడాలు కూడా మనకు సిలబస్లో భాగంగా ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఆ కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా వీరు వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్ శక్తికాంత్ దాస్, ఈయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. సో ప్రస్తుతం 25వ గవర్నర్గా ఆయన చెప్పుకోవచ్చు మనం. 24వ గవర్నర్గా మనకు గతంలో ఉర్జిత్ పటేల్ ఉండేవారు. రాజీనామా చేసిన తర్వాత ఈయన బాధ్యతలు స్వీకరించినారు. సో ప్రస్తుతం ఆయన సెంట్రల్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా పొందినారనమాట. గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఆయన పొందినారు. ఇక్కడ కనబడుతున్న ఇద్దరు కూడా మనకు వార్తల్లో ఉన్న వ్యక్తులే. సో ఇక్కడ కనబడుతున్న డేవిడ్ చిప్పర్ఫీల్డ్, ఈయన రిట్జ్కర్
ప్రైజ్ను పొందినారు. సో రిట్జ్కర్ ప్రైజ్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైంది. ఏ రంగానికి సంబంధించిందంటే ఆర్కిటెక్చర్. ఓకే, ఆర్కిటెక్చర్కి సంబంధించి ప్రతిష్టాత్మకమైన ప్రైజ్గా చెప్పే రిట్జ్కర్ ఈ సంవత్సరం డేవిడ్ చిప్పర్ఫీల్డ్ పొందారు. అండ్ నెక్స్ట్ లూయిస్ కఫరెల్లి, ఈయన మ్యాథ్స్లో అబెల్ ప్రైజ్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఓకే, మ్యాథ్స్ గణితంలో కృషి చేసే వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ ఇది అబెల్ ప్రైజ్. సో దీన్ని మ్యాథ్స్లో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. గణితంలో నోబెల్ బహుమతి స్థాయి దీనికి ఉందని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో ఈ బహుమతిని వీరు పొందినారు, లూయిస్ కఫరెల్లి పొందినారు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు వార్తల్లో ఉన్నవారే. సో బాగా ఓకే గుర్తుపెట్టుకోవాలి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మరొక క్వశ్చన్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద న్యూ CEO ఆఫ్ నీతి ఆయోగ్? సో నీతి ఆయోగ్ కొత్తగా CEOగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని చెప్తున్నాడు. సో దీనికి ఓకే సరైన సమాధానం BVR సుబ్రహ్మణ్యం అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. BVR సుబ్రహ్మణ్యం. సో ప్రణాళికా సంఘం స్థానంలోనే మనకు ఈ నీతి ఆయోగ్ అనేది ఏర్పాటైంది. మరి ఈ నీతి ఆయోగ్ మొట్టమొదటి CEOగా మనకు సింధుశ్రీ కుల్లార్ అని చెప్పి పనిచేశారనమాట. సింధుశ్రీ కుల్లార్. సో మరి ఈ సింధుశ్రీ కుల్లార్ తర్వాత మనకు అమితాబ్ కాంత్ పనిచేశారు. అమితాబ్ కాంత్ CEOగా ఉన్నారు. ఆ తర్వాత పరమేశ్వరన్ అయ్యర్ ఉన్నారు. పరమేశ్వరన్ అయ్యర్ తర్వాత మనకు తాజాగా BVR సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్కి ప్రస్తుతం CEOగా వారు విధులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు, మాజీ IAS అధికారిగా వారిని చెప్పుకోవచ్చు మనం. మరి సింధుశ్రీ కుల్లార్ తొలి మహిళగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నీతి ఆయోగ్ తొలి CEO కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్రణాళికా సంఘం, గతంలో ప్రణాళికా సంఘం స్థానే మనకు నీతి ఆయోగ్ ఏర్పాటైంది. గతంలో ప్రణాళికా సంఘంలో వీరు చిట్ట చివరి సెక్రటరీగా కూడా పనిచేశారు. మరి అమితాబ్ కాంత్ ప్రస్తుతం మనకు G20కి షెర్పాగా విధులు నిర్వహిస్తున్నారు. G20 షెర్పా అని అంటాం. సో ప్రస్తుతం భారతదేశానికి G20 షెర్పాగా ఎవరున్నారంటే అమితాబ్ కాంత్ ఉన్నారు. మరి ఇక్కడ కనబడుతున్న పరమేశ్వరన్ అయ్యర్ ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు గురించి నేను చెప్తున్నాను ఇక్కడ. సో మరి ఇక్కడ G20 షెర్పాకు సంబంధించి మనం 1-2 పాయింట్లు తెలుసుకుందాం. ప్రస్తుతం G20 షెర్పాగా ఎవరున్నారని చెప్పినాను, అమితాబ్ కాంత్. గతంలో ఆయన నీతి ఆయోగ్ CEOగా పనిచేశారు. మరి G20 షెర్పాగా అమితాబ్ కాంత్కు ముందు ఎవరున్నారంటే పీయూష్ గోయల్ వ్యవహరించారు. సో పీయూష్ గోయల్ కేంద్ర మంత్రివర్గంలో ఉంటూ ఈయన ఈ బాధ్యతలు నిర్వహించినారన్నమాట పీయూష్ గోయల్. మరి పీయూష్ గోయల్ ముందు ఎవరున్నారంటే శక్తికాంత్ దాస్ ఉన్నారు. సో మరి ఇప్పుడు శక్తికాంత్ దాస్ ఎక్కడికి వెళ్ళారు? శక్తికాంత్ దాస్ ప్రస్తుతం RBI గవర్నర్గా ఉన్నారు. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మనకు శక్తికాంత్ దాస్ గారు వచ్చినారు. సో శక్తికాంత్ దాస్ గారు ఆయన 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. అండ్ లైక్ మనకు G20కి షెర్పాగా కొంతకాలం ఉన్నారు. ప్రస్తుతం RBI గవర్నర్గా ఉన్నారు. కింది వాన్లో శక్తికాంత్ దాస్ నిర్వర్తించని పదవి ఏది, నిర్వర్తించిన పదవి ఏది, ఇలా రకరకాలుగా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అత్యంత సమగ్రంగా మీకు ప్రతి పాయింట్ని ఈ సెషన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, రైట్. సో కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ కనబడుతున్న మనకు BVR సుబ్రహ్మణ్యం, ఈయన గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్కు చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రస్తుతం ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇది కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా గతంలో 370 ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక హోదాను పొందిన సందర్భంలో కూడా ఆయన అక్కడ పనిచేశారు. సో ఈ విధంగా ఓకే ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. అమితాబ్ కాంత్ గురించి కూడా ఇప్పుడే మీకు చెప్పినాను. G20 షెర్పాగా ఉన్నారు. అంతకుముందు నీతి ఆయోగ్ CEOగా కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకు ఓకే ఇండర్మిట్ గిల్. సో ఇండర్మిట్ గిల్ అనే ఆయన ప్రస్తుతం ప్రపంచ బ్యాంకుకి మరి ముఖ్య ఆర్థిక సలహాదారుగా చీఫ్ ఎకానమిస్ట్గా ఉన్నారు. చీఫ్ ఎకానమిస్ట్ ప్రస్తుతం ప్రపంచ బ్యాంకుకి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నది ఎవరు అని చెప్పి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే మనం ఏమని చెప్తాం? ఇండర్మిట్ గిల్. సో ఈ విధంగా ప్రపంచ బ్యాంకులో చీఫ్ ఎకానమిస్ట్గా పనిచేసిన 2వ భారతీయుడిగా మనం ఈయనని చెప్పుకోవచ్చు. మరి తొలి భారతీయుడు ఎవరు అంటే కౌశిక్ బసు అని చెప్పి పనిచేశారనమాట. కౌశిక్ బసు మొట్టమొదటి ఓకే చీఫ్ ఎకానమిస్ట్గా పనిచేశారు వరల్డ్ బ్యాంకులో. నెక్స్ట్ అజయ్ బంగా ప్రస్తుతం ప్రపంచ బ్యాంకుకు సారథ్యం వహిస్తూ ఉన్నారు. గతంలో మాస్టర్ కార్డ్స్కి CEOగా పనిచేశారు.
ప్రస్తుతం ఆయన ప్రపంచ బ్యాంకే నేతృత్వం వహిస్తున్నారు. మనకి ప్రపంచ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్లో ఉంటుంది. ఇదే వాషింగ్టన్లో మనకు మరొక ఆర్గనైజేషన్ ఉంటుంది ఐఎంఎఫ్. సో వాషింగ్టన్లో 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. వీటి రెండింటిని కూడా బ్రిటన్ వుడ్స్ సిస్టర్స్ అని అంటారు. ఈ బ్రిటన్ వుడ్స్ సిస్టర్స్ మనకు 1944లో ఎస్టాబ్లిష్ అయినాయి 2 కూడాను. మరి 1944లో ఇవి ఎస్టాబ్లిష్ అయినప్పుడు చర్చలు చేశారు. ప్రపంచ ఆర్థికవేత్తలందరూ చర్చించారు ఏ విధంగా ఏర్పాటు చేద్దామని చెప్పి. ఈ విధంగా చర్చలు జరుగుతున్న సందర్భంగా భారతదేశం నుంచి ఈ చర్చల్లో పాల్గొన్నది ఎవరు అని చెప్పి కూడా మనకు అడిగే అవకాశం ఉంది. సిడి దేశ్ముఖ్ పాల్గొన్నారు. సిడి దేశ్ముఖ్ ఇందులో పాల్గొన్నది ఎవరు అని అంటే సిడి దేశ్ముఖ్ పాల్గొన్నారు. సో మరి సిడి దేశ్ముఖ్ భారతదేశంలో 1950 నుంచి 56 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అండ్ ఇండియన్ మనకి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా వీరే ప్రధాన కారకులుగా చెప్పవచ్చు. సో ఆర్బీఐకి మొట్టమొదటిసారిగా నేతృత్వం వహించిన భారతీయుడు, ఆర్బీఐకి నేతృత్వం వహించిన తొలి భారతీయుడిగా మనం సిడి దేశ్ముఖ్ని చెప్పుకోవచ్చు. రైట్. అంతేకాదు ఇటీవలే ముంబైలో ఉండే చర్చ్గేట్ రైల్వే స్టేషన్ పేరును వీరి పేరు మీదుగా మార్చినారు. గతంలో ముంబైలో చర్చ్గేట్ రైల్వే స్టేషన్ ఉండేది, ఇప్పుడు అది సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా మార్చినారు. సో ఈ ఒక్క అజయ్ బంగాన్ పాయింట్ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్లో మనకు ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా భారతదేశానికి చెందిన గీతా గోపీనాథ్ ఉన్నారు. ఓకే, గీతా గోపీనాథ్ ఇప్పుడు ఉన్నారనమాట పదవిలో. ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఈ వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఐఎంఎఫ్కు కానీ వరల్డ్ బ్యాంకు కానీ నేతృత్వం వహించిన భారత వ్యక్తులు కానీ భారత సంతతి వ్యక్తులు కానీ లేరు. ఆ గతం దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే అజయ్ బంగాగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకు ఈ క్వశ్చన్కు సంబంధించిన సమగ్రమైన అంశం. సో 360 degreesలో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా ఆన్సర్ మీరు చేసేలా అందరూ ఈ అమిగోస్ 21st century IAS ఆస్పిరెంట్స్ని సమాయత్తం చేసేందుకోసమే ఓకే ఈ సెషన్ను కండక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు మీకు ఇలా క్వశ్చన్స్ సమగ్రంగా డిస్కస్ చేస్తాం. కాబట్టి దయచేసి ఓకే ఈ క్లాస్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనము. రవ్నీత్ కౌర్ ఈజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్. సో ప్రస్తుతం రవ్నీత్ కౌర్ ఉన్నారు. వారు దేనికి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పి మనకు ఓకే క్వశ్చన్ అడిగినారు. సో చూడండి, దీనికి సరైన సమాధానం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవచ్చు. సో భారతదేశంలో 1969లో మనకు ఎంఆర్టీపీ అని ఒకటి వచ్చింది, మొనోపొలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్. సో గుత్తాధిపత్యాన్ని లేకుండా చేసే సంస్థ. సో సంస్కరణలో భాగంగా రీఫార్మ్స్లో భాగంగా ఆ ఎంఆర్టీపీ స్థానంలో వచ్చిందే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవచ్చు. మరి ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే రవ్నీత్ కౌర్ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. మరి ఓకే ఈ కాంపిటీషన్ కమిషన్కు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళగా ఆమె ఒక సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేసినారు. మరి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవలి కాలంలో వార్తల్లో ఉందా అంటే ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి కొన్ని నిబంధనలను మార్పు చేసింది. ఏంటి ఆ నిబంధనలు చేసిన మార్పు అంటే రైట్. సో రూపాయలు 2,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఎక్వజేషన్స్ కానీ మర్జర్స్ కానీ సంస్థలు విలీనం కావడం, ఒక సంస్థ మరొక సంస్థను టేక్ ఓవర్ చేయడం, ఇలాంటి సంఘటనలు జరిగితే మరి కంపల్సరీగా CCI అనుమతి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక మార్పు చేసింది. అదేవిధంగా 2 కంపెనీస్ విలీనం అవుతున్నప్పుడు గతంలో గరిష్టంగా 210 రోజుల్లో మనకు నిర్ణయం తీసుకోవాల్సి ఉండింది. ఆ 210 రోజుల నియమం అన్నదాన్ని 150 రోజులకు తీసుకొని వస్తూ మరొక నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా CCI మనకు వార్తల్లో ఉంది. మరొక అంశం రీత్యా కూడా మనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వార్తల్లో ఉంది. ఆ మూడవ అంశం ఏంటంటే కోల్ ఇండియా లిమిటెడ్ కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుందని చెప్పి రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలువరించింది. సో ఈ విధంగా మనకు ఈ అంశం వార్తలో. నెక్స్ట్ CSIR అని తీసుకుంటే మనకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబొరేటరీ నెట్వర్క్గా మనం దీన్ని పేర్కొనవచ్చు. ఈ CSIR 1942లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఈ CSIR ఓకే దాదాపుగా 30 ల్యాబొరేటరీస్ అనుసంధానం ఉంటుంది. దీనికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తుంది నలతంబి కలైసెల్వి అని చెప్పి ఒక మహిళ. సో మహిళా నేతృత్వంలోనే ఈ ఆర్గనైజేషన్ కూడా మనకు పనిచేస్తూ ఉన్నది. మరి ఈ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీని ఎస్టాబ్లిష్మెంట్లో శాంతి స్వరూప్ భట్నాగర్ అనే వ్యక్తి కీలక పాత్రను పోషించారు. అదేవిధంగా ఆర్కాట్ రామస్వామి ముదలియార్ అనే మరొక వ్యక్తి కూడా ఒక కీలక పాత్ర పోషించారు. ఈ ఆర్కాట్ రామస్వామి ముదలియార్ అనే ఆయన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జన్మించిన వారు. ఈ ఆర్కాట్ రామస్వామి ముదలియార్ అనే ఆయన
ఐక్యరాజ్య సమితి 6 అంగాల్లో ఒకటైన ఇకోసాకు మొట్టమొదటి చైర్మన్గా పనిచేశారు. ఇకోసాక్ అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటాం, సామాజిక ఆర్థిక మండలి అని అంటాం. 54 దేశాలకి ఈ మండలిలో మనకు సభ్యత్వం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఆర్కాట్ రామస్వామి ముదలియార్ అండ్ శాంతి స్వరూప్ భట్నాగర్ వీరిద్దరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ను భారతదేశంలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ల్యాబొరేటరీస్ అంటే భారతదేశంలో ప్రయోగాల పిత అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆ అంశం కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అంటాం. దీనికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తూ ఉన్నది మాదాబి పురి బుచ్ అనే మహిళ. సో ఈ విధంగా సెబీకి నేతృత్వం వహిస్తున్న మొట్టమొదటి మహిళగా కూడా ఆమె ఒక కొత్త రికార్డును క్రియేట్ చేశారు. సో ఈ విధంగా భారతదేశంలో 2 రెగ్యులేటరీలకు ప్రస్తుతము 2 మహిళలు సారథ్యం వహిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి సెబీ ఇటీవలి కాలంలో ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు ఒక అనుమతి ఇచ్చింది. దేనికి సంబంధించిన అనుమతి అంటే మరి అక్కడ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ను ప్రారంభించుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభించనుంది. దీనికి అనుమతి ఎవరిచ్చారంటే సెబీ అనుమతి ఇచ్చింది. సో పిఎఫ్డిఆర్ అంటే పెన్షన్ ఫండ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ. సో దీనికి రీసెంట్గా అపాయింట్మెంట్ జరిగింది కానీ మహిళ ఏం కాదు కాబట్టి మరొక సందర్భంలో దాన్ని డిస్కస్ చేస్తాను నేను. సో ఈ విధంగా అన్ని అంశాలను కూడా మనం 360 డిగ్రీస్లో చూసాము. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రెసిపియంట్ ఆఫ్ పద్మ విభూషణ్ ఇన్ 2023? సో 2023 సంవత్సరంలో మొత్తం 106 మందికి మనకు పద్మ అవార్డును ప్రకటించినారు. ఇందులో 6 మంది పద్మ విభూషణ్, 9 మంది పద్మభూషణ్, మిగతా అందరికి కూడా పద్మశ్రీ అనేది వచ్చింది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే పద్మ విభూషణ్ పొందని వారెవరు అని చెప్పి అడిగారు. ఎవరికి వచ్చిందో మనకు గుర్తుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో ములాయం సింగ్ యాదవ్ ఈయన మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా ఈయన పనిచేసినారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఎంతో కీలకమైన పాత్రను పోషించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సో ఈ పార్టీ ఇటీవలే మనకు జాతీయ హోదాలు కొన్ని పార్టీలు పొందినాయి, కొన్ని పార్టీలు కోల్పోయినాయి. సో కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ హోదా కోల్పోయింది, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ కోల్పోయింది. ఇదే విధంగా ఈయన స్థాపించిన సమాజ్వాదీ పార్టీ కూడా జాతీయ స్థాయి హోదాను కోల్పోయింది. ఇటీవల జాతీయ స్థాయి హోదాను పొందిన పార్టీ ఏది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారంటే అరవింద్ కేజ్రీవాల్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఐఐటీలో చదివి ముఖ్యమంత్రి అయిన 2వ వ్యక్తి ఎవరనంటే అరవింద్ కేజ్రీవాల్. మరి మొదటి వ్యక్తి ఎవరనంటే మనోహర్ పారికర్. ఏ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు మనోహర్ పారికర్ అంటే గోవా రాష్ట్రానికి పనిచేసినారు. మరి ప్రస్తుతం ఆయన లేరు, చనిపోయినారు. ములాయం సింగ్ యాదవ్ కూడా చనిపోయినారు. రైట్, సో ఎవరు మనకు మనోహర్ పారికర్ లేరు, ములాయం సింగ్ యాదవ్ ఇద్దరు కూడా లేరు. మరణానంతరం వీరు పబ్లిక్ అఫైర్స్ అంటే ప్రజా వ్యవహారాలు అనే విభాగంలో ఈ అవార్డును పొందినారు, పద్మ విభూషణ్ అవార్డును పొందినారు. అదేవిధంగా ఎస్ఎం కృష్ణ కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినారు. అండ్ సిలికాన్ వ్యాలీ అంటే మనకి ఇప్పుడు బెంగళూరు అనగానే సిలికాన్ వ్యాలీగా చెప్పుకుంటాం. ఆ సిలికాన్ వ్యాలీకి ఆద్యుడిగా ఎస్ఎం కృష్ణకే ఘనతను ఇస్తారు ఆ రాష్ట్ర ప్రజలు. ఆ విధంగా ఈ సంవత్సరము పద్మ విభూషణ్ పొందిన వారిలో వారు కూడా ఉన్నారు. అదేవిధంగా మహలోనోబిస్, సో వీరు కూడా డాక్టర్. సో ఎస్ఎం కృష్ణ కూడా ప్రజా వ్యవహారాల్లో పొందినారు. అండ్ మహలనోబిస్ కూడా ఆయన కూడా ఈ సంవత్సరం అవార్డును పొందిన వాళ్ళల్లో ఉన్నారు. సో ఓఆర్ఎస్ అనే సొల్యూషన్ తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. సో ఇంకా వీరు కాకుండా జాకిర్ హుసేన్ అనే వ్యక్తికి కూడా మనకి ఈ సంవత్సరం పద్మ విభూషణ్ అనే అవార్డు వచ్చింది. జాకిర్ హుసేన్ అని చెప్పి ఇలా ఇంకా మనకు శ్రీనివాస్ వర్ధన్ అని చెప్పి భారతీయ అమెరికన్, సో వారికి కూడా దక్కింది. సో అండ్ అదేవిధంగా బాలకృష్ణ అని చెప్పి వారు కూడా ఆర్కిటెక్చర్ అనమాట, గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. సో వారికి కూడా ఈ సంవత్సరం పద్మవిభూషణ్. సో ఈ అవార్డులకు సంబంధించి కూడా ఒక రౌండప్ ఉన్నది ఈ అమిగోస్ 21st Century IAS వీడియోస్లో. సో అది కూడా ఈ నెలలోనే అంటే జనవరి నెలలోనే రిలీజ్ అయింది. దాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తే అన్ని అవార్డులు మీకు ఒక దగ్గరే ఉంటాయి. రైట్, అండ్ నెక్స్ట్ మరి దీనికి సరైన సమాధానం వాణి జయరాం తమిళనాడు రాష్ట్రం నుంచి ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డును పొందిన వాళ్ళ జాబితాలో ఉన్నారు. సో పద్మభూషణ్ అవార్డును పొందినారు. ఈ సంవత్సరం పద్మభూషణ్ మనకు 9 మందికి వచ్చింది. అందులో వాణి జయరాం కూడా ఉన్నారు, తమిళనాడు రాష్ట్రం నుంచి వీరు అవార్డును పొందినారు. సో అదేవిధంగా కమలేష్ డి పటేల్ అండ్ చిరంజీవి స్వామి వీరిద్దరు కూడా స్పిరిచువలిజం ఆధ్యాత్మిక విభాగం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డు పొందిన వాళ్ళ జాబితాలో ఉన్నారు. సుధామూర్తి సామాజిక సేవలు కర్ణాటక రాష్ట్రం నుంచి అవార్డు పొందిన వారు ఉన్నారు. భైరప్ప లిటరేచర్ కర్ణాటక రాష్ట్రం నుంచి పొందిన వారు ఉన్నారు. సో ఈ విధంగా చాలామందికి ఈ సంవత్సరం 9 మందికి పద్మభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ పొందినారు. సో దీనికి సరైన సమాధానం మనకు వాణి జయరాం అవుతుంది. రైట్,
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ రెసిపియెంట్స్ ఆఫ్ పద్మభూషణ్ ఇన్ 2023 2023లో పద్మభూషణ్ అవార్డు పొందిన వాళ్ళల్లో ఎవరున్నారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, చిన్నజీయర్ స్వామి, కమలేష్ డి పటేల్. ఇంతకుముందు క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. సో వీళ్ళిద్దరు కూడా ఆధ్యాత్మికంలో స్పిరిచువలిజం అనే విభాగంలో ఈ అవార్డును పొందినారు. సో రామకృష్ణారెడ్డి వీరికి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు వచ్చింది తెలంగాణ రాష్ట్రం నుంచి. మోరడుగు విజయ్ గుప్తా వీరికి కూడా ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన జాబితాలో ఉన్నారు. సో అండ్ అదేవిధంగా మోరడుగు విజయ్ గుప్తా, హనుమంతరావు కూడా ఉన్నారు ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు పొందిన వాళ్ళల్లో. వైద్య విభాగం నుంచి ఆయన పొందినారు. కమలేష్ డి పటేల్, ఎంఎం కీరవాణి. కమలేష్ డి పటేల్ అయితే స్పిరిచువలిజం తెలంగాణ నుంచి. ఎంఎం కీరవాణి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సంవత్సరము పద్మశ్రీ అవార్డు పొందిన వాళ్ళ జాబితాలో వారు కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఈ క్వశ్చన్కు మాత్రం సరైన సమాధానం మనకు చిన్నజీయర్ స్వామి అండ్ కమలేష్ డి పటేల్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఈ మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా న్యూస్లో ఉన్నాయి, రైట్. అండ్ నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2022. సో 2022లో నోబెల్ శాంతి బహుమతి పొందిన వాళ్ళల్లో కింద ఎవరున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, అలైన్ ఆస్పెక్ట్ అంటున్నాడు, జాన్ క్లోజర్, ఆంటోన్ జెల్లింగర్, అలెస్ బయాలిట్స్కీ అన్నారు. మరి దీనికి సరైన సమాధానం అలెస్ బయాలిట్స్కీగా చెప్పుకోవచ్చు. అలెస్ బయాలిట్స్కీ. సో ఈయన ఈ సంవత్సరము నోబెల్ శాంతి బహుమతిని పొందినారు, రైట్. సో మరి అలైన్ ఆస్పెక్ట్ అంటే ఎవరు? సో అలైన్ ఆస్పెక్ట్, జాన్ క్లోజర్, ఆంటోన్ జెల్లింగర్. సో వీళ్ళు ముగ్గురు కూడా 2022లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతిని పొందిన వాళ్ళు. క్వాంటమ్ ఫిజిక్స్. సో క్వాంటమ్ ఫిజిక్స్లో పరిశోధన చేసినందుకు గాను వీరు ముగ్గురు 2022 నోబెల్ ఫిజిక్స్ను పొందిన వాళ్ళు అనమాట. మరి అలెస్ బయాలిట్స్కీ బెలారస్ దేశానికి చెందిన వ్యక్తి. వీరు కూడా ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి పొందారు. రష్యాకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, ఉక్రెయిన్కు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, ఇలా ముగ్గురికి కలిసి ఈ అవార్డు, 2 ఆర్గనైజేషన్స్, ఒక వ్యక్తి, వీరందరికీ కూడా నోబెల్ శాంతి బహుమతి అనేది దక్కింది. మరి అలెస్ బయాలిట్స్కీ తర్వాత కూడా వార్తల్లోకి వచ్చినారు. ప్రస్తుతం బెలారస్ దేశంలో వీరు జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, రైట్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ నోబెల్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ 2022. 2022లో ఎకానమిక్స్లో, సో అంటే ఎకానమిక్స్లో నోబెల్ శాంతి బహుమతి పొందిన జాబితాలో లేనిది ఎవరు అని అడుగుతున్నాడు. సో మనకు బెన్ బెర్నాంకే, ఈయన కూడా నోబెల్ బహుమతి ఎకానమీలో పొందిన వారు ఉన్నారు. డౌగ్లస్ డైమండ్ వీరు కూడా ఉన్నారు. అండ్ ఫిలిప్ డివిగ్ వీరు కూడా ఉన్నారు. సో పొందని వారెవరు అనేది కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం అన్నీ ఎర్నాక్స్. సో ఈ అన్నీ ఎర్నాక్స్ లిటరేచర్లో వీరు నోబెల్ బహుమతిని ఈ సంవత్సరం అంటే 2022లో పొందినారు. సో అన్నీ ఎర్నాక్స్ ఫ్రాన్స్ దేశానికి చెందిన రచయిత వీరు. సో మరి భారతదేశంలో లిటరేచర్ నుంచి గతంలో ఎవరైనా బహుమతి పొందినారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913లోనే పొందినారు. సో నోబెల్ బహుమతిని పొందిన మొదటి ఆసియావాసిగా కూడా ఆయన ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసినారు. అప్పట్లో గీతాంజలి అనే పుస్తకానికి గాను వారు అవార్డు పొందినారు. సో మన ఇక్కడ కనబడుతున్న బెన్ బెర్నాంకే, డౌగ్లస్ డైమండ్, ఫిలిప్ డివిగ్ వీరు ముగ్గురు కూడాను నోబెల్ బహుమతి ఎకానమీలో పొందిన ఈ సంవత్సరం. బ్యాంకింగ్ సెక్టార్ పైన చేసిన పరిశోధనకు గాను వీరికి అవార్డు అనేది దక్కింది, రైట్. సో ఇంతకుముందు క్వశ్చన్ మనకు నోబెల్ పీస్ ప్రైజ్ అని అంటున్నాడు. సో నోబెల్ పీస్ ప్రైజ్ భారతదేశంలో ఎవరికన్నా వచ్చిందంటే మొట్టమొదలు మదర్ తెరిసా వారి అవార్డును పొందినారు. ఆ తర్వాత మనకు కైలాష్ సత్యార్థి అని చెప్పి, కైలాష్ సత్యార్థి కూడా ఈ అవార్డును భారతదేశం నుంచి పొందిన వాళ్ళ జాబితాలో ఉన్నారు. మరి కైలాష్ సత్యార్థి యూసఫ్ జాహీ మాలాలా అని చెప్పి వారితో కలిసి పంచుకున్నారు. యూసఫ్ జాహీ మాలాలా పాకిస్తాన్ దేశానికి చెందిన మహిళ. అత్యంత పిన్న వయస్కులోనే మనకు ఈ నోబెల్ బహుమతిని పొందారు యూసఫ్ జాహీ మాలాలా. మరి ఎకానమీలో భారతదేశం నుంచి ఎవరైనా పొందినారంటే అమర్త్య సేన్. సో సంక్షేమ ఆర్థిక రంగానికి సంబంధించి చేసిన పరిశోధనకు గాను అమర్త్య సేన్కు ఎకానమీలో బహుమతి వచ్చింది. సో ఈ బహుమతిని పొందిన భారతీయుడిగా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా మరి ఠాగూర్ ఫ్యామిలీలకు సంబంధించిన యూనివర్సిటీగా మనం విశ్వభారతి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఈ విశ్వభారతి యూనివర్సిటీ ఈ సంవత్సరం వార్తల్లో ఉన్నది. ఎందుకంటే యునెస్కోకు సంబంధించిన హెరిటేజ్ సైట్స్లలో టెంటేటివ్ లిస్ట్లో ఉన్నది. ఇది టెంటేటివ్ లిస్ట్, ఇంకా ప్రకటించలేదు, బట్ సంభావ్యత ఉండే జాబితాలో ఉన్నది. ఇదిగాన ఈ అవార్డును పొందితే ఈ యునెస్కో వాళ్ళ హెరిటేజ్ లిస్ట్లో చేరిన ప్రపంచం మొట్టమొదటి యూనివర్సిటీగా ఒక కొత్త రికార్డును కూడా నమోదు చేయబోతుంది. సో ఈ విధంగా మనకి ఈ అంశం కూడా వార్తల్లో ఉంది,
రైట్. అండ్ నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్గా ప్రస్తుతం ఎవరున్నారు అని చెప్పి మనకు అడుగుతున్నాడు. సో దీనికి సరైన సమాధానం అనిల్ చౌహాన్. సో ఈ బాధ్యతను చేపట్టిన రెండవ వ్యక్తిగా ఆయన చెప్పుకోవచ్చు. తొలి వ్యక్తిగా ఎవరు అని అంటే బిపిన్ రావత్. దురదృష్టవశాత్తు ఒక విమాన ప్రమాదంలో తమిళనాడులో వారు మృతి చెందినారు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ పోస్ట్ను భర్తీ చేశారు. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే అనిల్ చౌహాన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న మనకు మనోజ్ పాండే, ఈయన భారత సైన్యాధికారిగా పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతము. సో మరి ఇటీవలి కాలంలో వీరు నేపాల్ దేశం నుంచి సర్వీస్ మెడల్, సేవా మెడల్ను పొందినారనమాట. సో మరి నేపాల్ దేశానికి కొత్తగా ఈ సంవత్సరంలోనే కొత్త అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ వచ్చారు. వైస్ ప్రెసిడెంట్గా రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్ వచ్చినారు. రైట్. సో అండ్ ప్రధానమంత్రిగా పుష్పకమల్ ప్రచండ దాహల్ అని చెప్పి వచ్చినారు. ఇక్కడ కనబడుతున్న సుచీంద్ర కుమార్, వీరు ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్నారు. వీరికి ముందు బిఎస్ రాజు ఉండేవారు, సోమశేఖర్ రాజు ఉండేవారు. సో వారిని వెస్టర్న్ కమాండ్కి పంపి వారి ప్లేస్లో సుచీంద్ర కుమార్ తీసుకొచ్చినారు. సో అశోక్ కుమార్ ఈ పేరుతోటి ఇద్దరు పదవుల్లో ఉన్నారు. సో ఒక అశోక్ కుమార్ ఏమో సైన్యానికి సంబంధించిన వారు. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అనే పదవిని క్రియేట్ చేశారు. సో నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అంటే జాతీయ తీర రక్షక సమన్వయకర్తగా చెప్పుకోవచ్చు, నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్. సో మరి ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా అశోక్ కుమార్ చెప్పొచ్చు. సో ఇదొక అశోక్ కుమార్. మరొక అశోక్ కుమార్, ఈయన పరిపాలనా విభాగానికి సంబంధించిన నియామకమైనారు. వారు ఈ నమామి గంగా ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఈ ఇష్యూస్ అన్ని ఈ వ్యక్తులను కూడా కంపల్సరీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిసిపియంట్ ఆఫ్ మేక్సిస్ అవార్డ్ ఇన్ 2022? 2022 సంవత్సరంలో మేక్సిస్ అవార్డు. సో ఈ మేక్సిస్ అవార్డు మనకు ఏ దేశం ఇస్తుందంటే ఫిలిప్పీన్స్ అనే దేశం ఇస్తుంది. సో ఈ ఫిలిప్పీన్స్ అనే దేశం మనకు ఆసియా ఖండంలోనే ఉంటుంది. సో ఈ హెడ్ క్వార్టర్ మనీలా, ఇక్కడే మనకు రెండు అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి. ఒకటి ఆసియా అభివృద్ధి బ్యాంకు, మరొకటి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అయితే మనకు నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందంటే సూరత్లోనే ఉంటుంది. అండ్ మరి 2022లో ఈ అవార్డు పొందనిది ఎవరు అని అంటే సుతెరాచిన్, వీరికి వచ్చింది. బెర్నాడెట్టే మ్యాడ్రిడ్, వీరికి వచ్చింది. తదాషి హటోరి, వీరికి కూడా వచ్చింది. సో అయితే ఇక్కడ కనపడుతున్న స్వాంతే పాబో ఎవరున్నారో వీరికి కాదు. వీరికి 2022లో నోబెల్ బహుమతి వచ్చింది ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ విభాగంలో. ఫిజియాలజీ లేదా మెడిసిన్ అనే విభాగంలో స్వాంతే పాబో వీరు నోబెల్ బహుమతిని పొందినారు 2022 సంవత్సరంలో. జీనోమ్కు సంబంధించి చేసిన పరిశోధనకు గాను వీరు ఈ అవార్డును గెలుచుకున్నారు. సో మరి ఈ ముగ్గురితో పాటు 2022లో ఈ మేక్సిస్ అవార్డు పొందినది ఎవరు అని అంటే బెంచ్ గిబ్ అని ఉన్నారనమాట. బెంచ్ గిబ్ అని చెప్పి ఉన్నారు. సో గ్యారీ బెంచ్ గిబ్ అని చెప్పి, సో వారి పేరు ఉంటే ఇక్కడ అందరికీ వచ్చి ఉండేది, వారి పేరు లేదు, స్వాంతే పాబో ఉన్నది కాబట్టి ఇదే మనకు సరైన సమాధానం. అండ్ రైట్, మరి ఇదే మేక్సిస్ అవార్డు గతేడాది భారతదేశానికి చెందిన శైలజ అనే ఒక మహిళ కూడా ప్రకటించారు. ఈ శైలజ అనే మహిళ గతంలో మనకు కేరళలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా కరోనా టైంలో వారు అద్భుతమైన పనితీరు చూపినందుకు గాను ఈ అవార్డును ఎంపిక చేశారు. అయితే వీరు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ మేక్సేసే అనే వ్యక్తి ఆయన పేరు మీద ఏర్పాటు చేశారు. వారు ఈ కమ్యూనిజాన్ని వ్యతిరేకించేవారు. సో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వారి పేరిట ఏర్పాటు చేసిన అవార్డును స్వీకరించేది లేదంటూ శైలజ తిరస్కరించినారు. సో కేరళ రాష్ట్రానికి చెందినవారు. మరి ఇదే కేరళ రాష్ట్రంలో పిన్నారి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ధర్మాదం అనే ఒక నియోజకవర్గం నుంచి గెలిచినారు. ఈ ధర్మాదం నియోజకవర్గం భారతదేశంలో ఇటీవల ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఈ ధర్మాదం అనే నియోజకవర్గంలో ప్రతి బ్లాక్లో కూడా ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రతి బ్లాక్లో లైబ్రరీ ఉన్న మొట్టమొదటి నియోజకవర్గంగా ఈ ధర్మాదం ఒక రికార్డును క్రియేట్ చేసింది. సో దీనికి సంబంధించి మరొక అంశం కూడా చెప్తాను. జార్ఖండ్లో మనకు జామ్తారా అనే ఒక జిల్లా ఉంది. ఈ జామ్తారా అనే జిల్లాలో ప్రతి పంచాయతీలో ఒక కమ్యూనిటీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ విధంగా భారతదేశంలో ప్రతి జిల్లాలో కమ్యూనిటీ లైబ్రరీ కలిగిన ఒకే ఒక జిల్లాగా ఈ జామ్తారా నిలిచింది. అంతేకాదు తమిళనాడులో మనకు ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీ అనే ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేశారు. సో దివ్యాంగులు కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉండే పేషెంట్స్ కానీ వీళ్ళకి కావాల్సిన బుక్కులు తెచ్చిస్తారు ఈ ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీ దాంట్లో ఉన్నవాళ్ళు.
చదివినాక వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా లైబ్రరీలకు సంబంధించి మనకి ఈ 3 అంశాలు కూడా ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నాయి. సో ఈ అంశాలన్నీ కూడా ఎగ్జామ్కు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, ప్రస్తుతం భారతదేశంలో న్యాయశాఖ మంత్రిగా ఎవరున్నారు అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి సరైన సమాధానం మనకు అర్జున్ మేఘవాల్ అని చెప్పుకోవచ్చు. సో ఈయనకు ముందు కిరణ్ రిజ్జు ఉండేవారు, అయితే రీసెంట్గా వారిని మార్చినారు. కిరణ్ రిజ్జును మార్చి మరి ఆయనని భూ మంత్రిత్వ శాఖకు పంపించినారు. అండ్ అర్జున్ మేఘవాల్కు ఇండిపెండెంట్ హోదాలో న్యాయ మంత్రిత్వ శాఖను అప్పగించినారు. కిరణ్ రిజ్జుకు ముందు రవిశంకర్ ప్రసాద్ ఉండేవారు. సో అంటే 2019లో మనకు నరేంద్ర మోడీ 2 ప్రభుత్వం ఏర్పడింది. అందులో మొట్టమొదటి రవిశంకర్ ప్రసాద్ ఉండేవారు. తర్వాత ఆయన విస్తరణలో భాగంగా ఆయనను తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్లేస్లో కిరణ్ రిజ్జు వచ్చారు. కానీ కిరణ్ రిజ్జును కూడా పక్కన పెట్టి ఆయనకు వేరే మంత్రిత్వ శాఖను అప్పగించి అర్జున్ మేఘవాల్కి ఇచ్చినారు. మరి ఈ మంత్రులను నియమించేది, శాఖలను మార్చేది ఎవరంటే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి. కానీ ప్రధానమంత్రి సలహాలు సూచనల మేరకు మాత్రమే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వీరు ముగ్గురు కూడా మనకు వార్తల్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకు హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ ఫ్రెండ్షిప్ అంబాసిడర్ ఆఫ్ స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్ దేశానికి ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకు సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా, అచంట శరత్ కమల్ ఉన్నారు. సో దీనికి సరైన సమాధానం నీరజ్ చోప్రా. మరి 2020 ఒలింపిక్స్లో ఆయన బంగారు పతకాన్ని పొందినారు. ఇండివిజువల్ కేటగిరీలో భారతదేశం నుంచి ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని పొందిన రెండవ వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఇండివిజువల్ కేటగిరీలో. మరి మొదటి వ్యక్తి ఎవరంటే అభినవ్ బింద్రా. 2008లో బీజింగ్లో జరిగిన ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా బంగారు పతకాన్ని సాధించినారు. ఆ తర్వాత ఇండివిజువల్ కేటగిరీలో బంగారు పతకాన్ని సాధించిన ఘనత మనకు నీరజ్ చోప్రాకే దక్కుతుంది. అండ్ మరి నీరజ్ చోప్రా ఇటీవలి కాలంలో జావెలిన్ త్రోలో ర్యాంకింగ్లో అగ్రస్థానాన్ని కూడా చేరారు. ఈ గంటను దక్కించుకున్న మొట్టమొదటి భారతీయుడిగా ఆయన మరొక రికార్డు కూడా క్రియేట్ చేసినారు. అచంట శరత్ కమల్ ఆయన ధ్యాన్ చంద్ అవార్డును పొందినారు. సో గతంలో మనకి ఈ అవార్డు పేరు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఉండింది. ఈ అవార్డు పేరును మార్చినారు. పేరు మార్చినాక అవార్డును పొందిన తొలి వ్యక్తిగా అచంట శరత్ కమల్గా మనం చెప్పుకోవచ్చు. మరి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. ఈ విశ్వనాథన్ ఆనంద్ ఇప్పుడు మనకు ఫిడేకు వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయుడిగా ఆయన మరొక రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా ఉన్నారు అదే పదవిలో. మరి సచిన్ టెండూల్కర్ భారత స్టార్ క్రికెటర్గా చెప్పుకోవచ్చు. మరి ఈయన ఏప్రిల్ 24, 1973 నాడు జన్మించినారు. సో ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు పూర్తయింది ఆయన ఏజ్. ఈ సందర్భంగా మరి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఒక గేటుకు ఆయన పేరును పెట్టారు. సో అదేవిధంగా మరి షార్జా క్రికెట్ గ్రౌండ్కి ఒక పెవిలియన్కి ఆయన పేరును పెట్టినారు. ఇదే 1973 ఏప్రిల్ 24న భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక కొత్త ఇష్యూ అనేది మొదలైంది. సో కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ వచ్చింది ఏప్రిల్ 24 నాడు. సో అదే రోజున మనకు కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ చారిత్రాత్మకంగా చెప్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ మౌలిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈ కేసులోనే. సో ఈ సంవత్సరం ఏప్రిల్ 24, 1993లో వెలువడింది. 1973లో తీర్పు వెలువడింది. సో ఈ సంవత్సరం ఏప్రిల్ 24, 2023 నాటికి ఈ సంఘటన నుంచి కూడా 50 సంవత్సరాలు పూర్తయిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు 1993 ఏప్రిల్ 24న మనకు పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది ఏర్పాటైంది. సో ఈ సంవత్సరంతో 30 ఏళ్ళు అది పూర్తి చేసుకుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని పొందినారు. షూటింగ్ సంబంధించిన క్రీడాకారుడు వారు. సో షూటింగ్లో ఈసారి పారా అథ్లెట్ అంటే 2020 ఒలింపిక్స్లో పారా అథ్లెట్స్లో కూడా మనకు అవని లేఖరా బంగారు పతకాన్ని తీసుకొచ్చింది. అవని లేఖరతో పాటు మనీష్ నార్వాల్ అనే మరొకరికి కూడా ఈ షూటింగ్లోనే బంగారు పతకం తగ్గింది పారా ఒలింపిక్స్లో చెప్తున్నాను. సో అభినవ్ బింద్రా 2008లో బీజింగ్లో ఈ గంతం దక్కించుకున్నారు. 2022లో శీతాకాల ఒలింపిక్స్ మనకు బీజింగ్లో కూడా జరిగాయి. సో 2008లో సమ్మర్ ఒలింపిక్స్ బీజింగ్లో జరిగాయి. 2022లో వింటర్ ఒలింపిక్స్ బీజింగ్లో జరిగాయి. ఈ విధంగా ప్రపంచంలో అటు సమ్మర్ ఇటు వింటర్ ఈ 2 రకాల ఒలింపిక్స్ నిర్వహించిన ఏకైక నగరంగా బీజింగ్ ఒక కొత్త చరిత్రను క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ అంశాలన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నేమ్ ద ఇండియన్ హూ హ్యాస్ బీన్ అపాయింట్ యాజ్ ద కోఆర్డినేటర్ ఆఫ్ యుఎన్ఓ ఇన్ తజికిస్తాన్. సో తజికిస్తాన్లో కోఆర్డినేటర్గా అపాయింట్ అయిన భారతదేశానికి చెందిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో దీనికి సరైన సమాధానం రామస్వామి పార్వతి. సో ఇటీవలే తుర్కీ దేశంలో పెద్ద ఎత్తున
భూకంపం వచ్చింది. సో దురదృష్టవశాత్తు చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. అయితే భారతదేశం ఆపరేషన్ దోస్త్ అనే పేరుతోటి అక్కడ సహాయ కార్యక్రమాన్ని చేపట్టింది. సో ఈ సందర్భంగా అత్యంత సమర్థంగా పనిచేసిన రామస్వామి పార్వతి వీరిని యుఎన్ఓ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ తజికిస్తాన్ దేశంలో కోఆర్డినేటర్గా అపాయింట్ చేసినారు. సో తజికిస్తాన్ దేశం భారతదేశానికి ప్రస్తుతం 12 దేశాల్లో ఈ మిలిటరీ స్థావరాలు, సైనిక స్థావరాలు అనేవి ఉన్నాయి. అందులో మొట్టమొదటి సైనిక స్థావరం భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేసిందంటే తజికిస్తాన్లో ఏర్పాటు చేసింది. రైట్. సో ఇక్కడ కనబడుతున్న అఫ్సాన్ ఖాన్ సన్ అనమాట. స్కేలింగ్ అప్ న్యూట్రిషన్, పోషకాహార పదార్థాలను పెంచే బాధ్యతను వారికి అప్పగించినారు. పూర్ణిమాదేవి బర్మన్. సో వీరు గతంలో ఈ పర్యావరణానికి సంబంధించిన ఎన్వైర్న్మెంట్ ఛాలెంజ్ అవార్డును పొందినారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. అదేవిధంగా మనకు అల్కేష్ కుమార్ శర్మ ఈ ఇంటర్నెట్ గవర్నెన్స్ పైన మనకు యుఎన్ఓ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఈయన సభ్యుడిగా ఉన్నారనమాట. అల్కేష్ కుమార్ శర్మ సభ్యుడిగా ఉన్నారు. సో ఈ విధంగా ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్, who among the following has been elected as a UNGA 78th president, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 78వ అధ్యక్షుడిగా, 78వ సెషన్కి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నాడు. మనకి ఎప్పుడు కానీ ఈ సెషన్స్ సెప్టెంబర్ టు సెప్టెంబర్ ఎన్నికవుతూ ఉంటారు. సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ వరకు. ఇప్పుడు సెప్టెంబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు మనకు 77వ సెషన్ ఉన్నది. ఈ 77వ సెషన్కు నేతృత్వం వహిస్తుంది సభా కొరోసి. మరి ఈ సభా కొరోసి మనకు జనవరి 2023 జనవరి 29 నుంచి 30 వరకు భారత్లో సందర్శించినారు. సో భారత్కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అన్న ప్రతిపాదనకు మద్దతు కూడా తెలిపినారు ఆయన. సో మరి 76వ సెషన్ దీనికి ముందు అంటే సెప్టెంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు సెప్టెంబర్ 2021 నుంచి 2022 వరకు జరిగిన సెషన్ ఏదైతే ఉన్నదో 76వ సెషన్. ఆ 76వ సెషన్కు నేతృత్వం వహించింది ఎవరంటే అబ్దుల్లా షాహిద్, మాల్దీవుల దేశానికి చెందినవారు, మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి, మాల్దీవుల దేశం నుంచి ఈ బాధ్యతను చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరి ఈ అబ్దుల్లా షాహిద్ ఆయన యుఎన్జిఏ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన చెఫ్డు సెక్రటరీని అపాయింట్ చేశాడు. చెఫ్డు సెక్రటరీ అంటే యుఎన్ఓ పరిభాషలో చెఫ్డు సెక్రటరీ అని చెప్పినాను. అది సాధారణ భాషగా తీసుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి అని చెప్పుకోవచ్చు. మరి ఆయన అబ్దుల్లా షాహిద్ యుఎన్జిఏ ప్రెసిడెంట్ అయినాక ఆయన తన ప్రిన్సిపల్ సెక్రటరీగా నాగరాజ్ నాయుడుని అపాయింట్ చేశారు. ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయుడిగా అప్పట్లో నాగరాజ్ నాయుడు ఒక కొత్త రికార్డును క్రియేట్ చేశారు. సో అదేవిధంగా మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే డెన్నిస్ ఫ్రాన్సిస్. సో యుఎన్జిఏ 78 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది అని అంటే మనకు సెప్టెంబర్ 2023లో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 2024 వరకు కొనసాగుతుంది. సో 3వ మంగళవారం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 3వ సోమవారం వరకు కొనసాగుతుంది. ఈ కాలానికి 78వ కాలానికి గాను ఎవరు అంటే డెన్నిస్ ఫ్రాన్సిస్ ఎన్నికయ్యారు. రైట్. సో ఇవి 360 డిగ్రీస్లో మీకు అన్ని రకాల అంశాలు. సో ఈరోజు వార్తల్లో వ్యక్తులే చూసాం మనం. సో ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా దేశాలు, జాతీయ అంశాలు, రాష్ట్రాలు, ఆర్థిక అంశాలు, క్రీడా అంశాలు అన్నీ కూడా 360 డిగ్రీస్లో ప్రతిరోజు మీకు అమిగోస్ 21st Century IAS అందిస్తుంది. సో దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.